ముందుగా ఇన్షాట్ ఓపెన్ చేసి ఫోటో మీద క్లిక్ చేస్తే మనకి న్యూ వస్తుంది కదా, న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం. పైన బ్లాంక్ పేజ్ని తీసుకుందాం అండి. ఇక్కడ క్యాన్వాస్లోకి వెళ్ళి ఫస్ట్ 1:1 రేషియోలో నేను చేస్తున్నాను. అది బాగుంటుంది ఇన్స్టాగ్రామ్కి అన్నిటికి. సో దాన్ని క్లిక్ చేసి సేవ్ చేసాం. ఇక్కడ ఫస్ట్ మనం టెక్స్ట్ తీసుకుందాం అండి. టెక్స్ట్ ఏంటంటే వాక్యం కావాలి కదా. నా దగ్గర తెలుగు బైబిల్ ఉంది. నేను ఆల్రెడీ ఒక వర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ టెక్స్ట్ని కాపీ చేసుకుంటున్నాను. ఇన్షాట్లో మళ్ళీ టెక్స్ట్లో నేను పేస్ట్ చేస్తున్నాను. పైన వాక్యాన్ని నేను కట్ చేసి కింద మనం పేస్ట్ చేసుకుందాం. వాక్యాన్ని సార్ట్అవుట్ చేద్దామండి. అంటే మనం కొంచెం వాక్యం కిందది అవసరం లేదో తగ్గించేద్దాం. డైరెక్ట్ మనం ఏదైతే మనకి కావాలో అది మాత్రమే ఉంచుకుందాం. వాక్యాన్ని కూడా కింద మనం వేరే టెక్స్ట్ తీసుకుని మనం పెడుతున్నానండి. సో ఈ వాక్యాన్ని ఇప్పుడు సార్ట్అవుట్ చేద్దాం. నీట్గా మనం సెట్ చేద్దామండి. ఇక్కడ ద్రాక్షవల్లి నేను తీగలను మీరు అన్నారు కదా, ఆ టెక్స్ట్ని కొంచెం మనం హైలైట్ చేయడం కోసం దాన్ని వేరుగా కట్ చేసి మనం పైన పెట్టానండి. మిగతా దాన్ని నీట్గా మనం అడ్జస్ట్ చేస్తున్నాను. సో దీనికి ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకుందాం. సో లైట్ బ్యాక్గ్రౌండ్ నేను యూజ్ చేస్తాను. వేరే బ్యాక్గ్రౌండ్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏ లైట్ కలర్ బ్యాక్డ్రాప్ని నేను యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ టెక్స్ట్లో మనం ఇక్కడ ఫాంట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవాలండి. అవి ఎలా చేయాలో మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ తెలుగు ఫాంట్స్ నేను ఇందులో ఇంపోర్ట్ చేసుకున్నాను. సో దానికోసం ఇక్కడ బౌర్డర్ అని ఉంటుంది, టెక్స్ట్ అని ఉంటుంది, షాడో అని ఉంటుంది, గ్లో అని ఉంటుంది. ఈ సెట్టింగ్స్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఎవరైనా తెలియకపోయినా కూడా కింద కామెంట్ చేయండి. ఫుల్గా ఈ యొక్క ఇన్షాట్ని ఎలా యూజ్ చేయాలో మీకు అందరికీ నేను మళ్ళీ ఒకసారి వేరే వీడియో చేస్తాను. ఈ వీడియో ఒకవేళ మినిమమ్ ఇన్షాట్ తెలిసిన వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుందని నేను ఇది చేస్తున్నానండి. ఇప్పుడు ద్రాక్షవల్లి తీగల్ని ఫోటోని మనం సెలెక్ట్ చేసుకుని ఉంచుకున్నాను ఆల్రెడీ. దాన్ని సేవ్ చేసి ఇందులోకి నేను PIP ద్వారా నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ చేసి దీనికి చుట్టూరు మాస్కింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి ఇన్షాట్లో. సో అది యూజ్ చేసి మనం దీన్ని సెట్ చేస్తున్నాను. ఇక్కడ వాక్యం అనేది కొంచెం 2 లైన్స్లో ఉంటే బెస్ట్ అనిపించింది. సో దానికోసమే మళ్ళీ నేను ఆ వాక్యాన్ని కూడా మళ్ళీ సెట్ చేస్తున్నాను. వాక్యాన్ని కూడా 3 లైన్స్లో మనం పెట్టుకున్నాం కదా. మూడు ఫాంట్స్ ఉండి కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటే కొంచెం మనకి అట్రాక్టివ్గా ఉంటుందండి. ఇక్కడ నేను డేట్ని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ అయిపోయాక కింద చర్చ్ డీటెయిల్స్ కానీ మినిస్ట్రీ డీటెయిల్స్ కానీ యాడ్ చేసుకోవాలి. నేనైతే TCC తెలుగుకి నేను ఆల్రెడీ ఒక లోగో తయారు చేశాను డీటెయిల్స్ తోటి. సో అది ఫోటోషాప్లో తయారు చేసుకున్నానండి. దాన్ని నేను PNG కింద సేవ్ చేసుకుని ఈ ఇన్షాట్లో స్టిక్కర్ మోడ్లో ఉంటుందండి, అందులో నేను సేవ్ చేసుకున్నాను. అలాగే పైన కూడా మనం లోగో పెట్టుకోవచ్చు లేదా ఫోటో పెట్టుకోవచ్చు. ఇది ఏది పెట్టుకున్నా ఈ స్టిక్కర్ మోడ్లో కానీ మనం PIP మోడ్లో కానీ మనం దీనిలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి. ఇదండి ఇలా సింపుల్గా ఇన్షాట్లో డైలీ వర్స్ అయితే చేశానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రోహిత్ టెక్ ఫోకస్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.